నమస్తే. వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. ఈరోజు మనం శ్రీశైలం హైవే గురించి కొన్ని అప్డేట్స్ మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారికి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అయితే మనకి రీసెంట్గా శ్రీశైలం హైవేలో మన ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ తెలిసిందే. అవును. సో ఫ్యూచర్ సిటీ మీద చాలా మంది హోప్స్ కూడా పెట్టుకున్నారు. సో ఏంటి సార్ ఫ్యూచర్ సిటీ అప్డేట్స్ ఏంటి మనకి ప్రజెంట్? అంటే మనకు ఫ్యూచర్ సిటీ గవర్నమెంట్ రాగానే అనౌన్స్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. గతంలో దాన్ని ఫార్మా సిటీగా ఉంచినటువంటి ల్యాండ్. అయితే ప్రజెంట్ ఫ్యూచర్ సిటీలో వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ నెట్ జీరో పొల్యూషన్ సిటీగా మార్చాలనేది ఒకటి. దాన్ని చాలా సీరియస్గా వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్గా మనకు జపాన్ పర్యటన కానీ, అంతకుముందు టోక్యో, ఉత్తర కొరియా పర్యటన కానీ, అంతకుముందు వెళ్ళినటువంటి డల్లాస్ పర్యటనలో కూడా చాలా ఎంఓయూలు చేసుకోవడం జరిగింది గవర్నమెంట్. సో ఇవంతా కూడా వాస్తవ దృక్పథానికి రావడానికి కొంచెం టైం పట్టినప్పటికీ కూడా ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవడానికి స్కోప్ అయితే కనపడుతుంది మనకు. దట్ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ దీన్ని సపరేట్ బాడీగా క్రియేట్ చేయడం ఒకటి మెయిన్ అడ్వాంటేజ్ చూడవచ్చు. మెయిన్ డెవలప్మెంట్ కూడా చూడ ఇక్కడ FCDA అని ఒకటి కొత్తగా క్రియేట్ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా అని కొత్తగా క్రియేట్ చేశారు. దీనికి చైర్మన్గా వచ్చేసి కంప్లీట్ ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉంటారు దీనికి. దాంతోపాటు వైస్ చైర్మన్గా ఇండస్ట్రియల్ మినిస్టర్, IT మినిస్టర్ ఉండబోతున్నారు. దాదాపుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, HMDA కమిషనర్ అండ్ DDCP కమిషనర్తో పాటు ఒక ప్యానల్ ఆఫ్ 12 మెంబర్స్ ప్యానల్తోని IASతో ఒక ప్యానల్ ఏర్పాటు చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మొత్తం 56 మందితో ఒక FCDA ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ నానాక్రామ్గూడలో ఉంది. ఇంకొక పర్మనెంట్ బిల్డింగ్ మనకు మీర్ఖాన్పేటలో ఏర్పాటు చేయబోతున్నారు, అండర్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఒకటి. ఇది ఒక గుడ్ థింగ్గా చూడొచ్చు మనం ఫస్ట్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ తర్వాత. దాంతోపాటు ఏంటంటే ఫ్యూచర్ సిటీకి వచ్చేసరికి ఈ ఏదైతే అవైలబిలిటీ ల్యాండ్ ప్రజెంట్ 14,000 ఎకరాలు అవైలబుల్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే 13,973 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసినటువంటి ల్యాండ్ ఇది. గత ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ ఇది అంతా కూడా. ఇది కాకుండా సార్, అయితే అంతకుముందు ఫార్మసిటీ అని అనౌన్స్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో. అది తీసేసి ఇప్పుడు మళ్ళీ మనకి ఫ్యూచర్ సిటీ అని. అవును. అంటే ఇప్పుడు ఫార్మసిటీ అనేది ఇంకా ఫ్యూచర్లో మనకు కనబడదు. ఫార్మాసిటీ ఉండదు ఇక్కడ. ఫార్మాసిటీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఫార్మసిటీ కోసం ల్యాండ్ అక్విజిషన్ చాలా జరిగింది కదా. అవును. సో ఆ ల్యాండ్ ఏం చేస్తారు మరి? ఆ ల్యాండ్ ఇది అది సేమ్ ల్యాండ్, ఒకే ప్లేస్ అంతా కూడా. కాకపోతే ఏంటంటే కంప్లీట్ ఫార్మాసిటీ పెట్టడం వల్ల ఏంటంటే పొల్యూషన్ అనే ఛాన్స్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టౌన్లో చూసినటువంటి మనకు చింతలు కానీ, బాలానగర్ కానీ, మేడ్చల్ ఏరియాలో ఫార్మా ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున ఉంది. సో ఇప్పుడు ఏమైంది, సిటీ పెరిగేసరికి, ఎక్స్పాండ్ అయ్యేసరికి పొల్యూషన్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, స్మెల్ కానీ ఇక్కడ ఎక్కువగా వస్తుంది. సో మనకు సిటీకి దగ్గరగా ఉండి రెసిడెన్షియల్గా స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఫ్యూచర్ సిటీ అని మాట్లాడుతున్నా ఈ ఏరియాకు కొద్దిగా రెసిడెన్షియల్ స్కోప్ ఉన్నటువంటి ఏరియా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇటు తుక్కుగూడ కానీ, ఇటు బెంగళూరు హైవే కానీ, అటు సాగర్ హైవే కానీ, అన్ని విధాల ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి ఏరియా. కనెక్టివిటీ పరంగా రెసిడెన్షియల్ ఎక్కువగా స్కోప్ ఉంది పెరగడానికి. సో ఇటువంటి ఏరియాలో ఫార్మాసిటీ పెట్టడం వల్ల ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫార్మాసిటీ ప్లేస్లో ఫ్యూచర్ సిటీ పెట్టేసి వేరే ఇండస్ట్రీకి ఇద్దామని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్ ఏదైతే ఉందో 13,973 ఎకరాలు గత ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది ఎంత ఉందంటే 19,300 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉండే. బట్ అప్పటి వరకు ఈలోపు ఎలక్షన్స్ రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే 13,973, అప్రాక్సిమేట్లీ 14,000 ఎకరాలు అనుకోండి. ఈ 14,000 ఎకరాలు ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ పార్సల్ చేసేసారు. ఏ ఇండస్ట్రీకి ఎన్ని ఎకరాలు ఇవ్వాలని చేసేసారు. ఇందులో ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి 30% ల్యాండ్ ఇచ్చారు ఉన్న ల్యాండ్లో. అదేవిధంగా లైఫ్ సైన్స్ సబ్కి 30% ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 4 అంటే 8,000 ఎకరాల ల్యాండ్ ఈ రెండు ఇండస్ట్రీస్కే పోయినాయి. రిమైనింగ్ ఉన్న 6,000 ఎకరాలు వచ్చేసి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి AI సిటీకి కానీ, లైఫ్ సైన్స్ హబ్తో పాటు ఇంకోటి దగ్గర హెల్త్ సిటీ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో ఆ రైతులకి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు 650 ఎకరాల్లో. ఇది ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అమెజాన్ డాటా సెంటర్ కానీ, స్కిల్ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా ఆడ ఏర్పాటై ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఈ పార్సిల్ ల్యాండ్ ఏదైతే డివైడ్ చేశారో ఒక్కొక్క రంగం ఏ రంగం వచ్చినా అక్కడ వాళ్ళకి ల్యాండ్ అలా డివైడ్ చేసి పెట్టారు, ఏ ఏరియాలో ఏ కంపెనీకి ఇవ్వాలి అనేది. సో దాని విధంగా చూస్తే మనకు ఆల్మోస్ట్ 14,000 ఎకరాల ల్యాండ్ని డివైడ్ చేసి పెట్టారు. మనకు టెక్స్టైల్ ఒక రంగం ఉంది, అక్కడ యంగ్ ఇండియా ఫ్యాషన్ అని ఒక కంపెనీ రాబోతుంది. అదేవిధంగా ఫర్నిచర్ ఇండస్ట్రీస్ జపాన్ నుంచి ఒక ఇండస్ట్రీ రాబోతుంది, పెద్ద ఎత్తున వస్తుంది. వాళ్ళు లైఫ్ సైన్స్ హబ్ ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ మనం పెద్ద ఎత్తున ఫార్మా హబ్ మన హైదరాబాద్ అది అక్కడ షిఫ్ట్ అవ్వబోతుంది. దాంతోపాటు హెల్త్ సిటీ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ అక్కడ సోనీ కానీ, లేకపోతే రీసెంట్గా జపాన్కి వెళ్ళినప్పుడు మెరబోన్ అనే ఒక కంపెనీతోని టైప్ అయినారు. ఇలాంటి కంపెనీస్ చాలా పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీకి రాబోతున్నాయి. కాబట్టి
ఇక్కడ పెరిగే స్కోప్ ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఈ 14,000 ఎకరాలతో పాటు చెప్పిన కంపెనీస్ అన్ని కూడా మనకి అంటే ఇంతకుముందు మనకి సీఎం గారు చెప్పారు, గవర్నమెంట్ కూడా చెప్పింది, అన్ని స్టేట్మెంట్ వైజ్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి సార్. బట్ ఈ కంపెనీస్ అన్నిటికీ మనకి ల్యాండ్ అలాట్ చేసేంత కెపాసిటీ మన దగ్గర ఉందా? అది రైతుల దగ్గర నుంచి ఈజీగానే వస్తుందా మనకి? ఆల్రెడీ 14,000 ఎకరాలు గవర్నమెంట్ హ్యాండ్లో ఉంది. ఇంకా ఈ 14,000 ఎకరాలు కాక ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా 15,000 ఎకరాలు స్కోప్ ఉంది. లాస్ట్ టైం చేయాల్సిన ల్యాండే 19,300 ఎకరాలు. 19,300 ఎకరాలలో వీళ్ళు చేసింది ఎంత? 14,000 ఎకరాల ల్యాండ్ మాత్రమే అవైలబిలిటీ తీసుకున్నారు ఇప్పటివరకు, రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఇంకా ల్యాండ్స్ ఇంకా అవకాశం ఉంది అక్కడ చేస్తే. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కంప్లీట్ ఫ్యూచర్ సిటీ అని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఏ యాక్టివిటీ కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అబ్జర్వేషన్లో ఉంటుంది. దాని ఉద్దేశంగా ఏం చేశారంటే ఎఫ్సిడిఏలో ఉన్నటువంటి 7 మండలాలు 56 విలేజ్ని కలిపేసి ఎఫ్సిడిఏని ఏర్పాటు చేశారు. ఈ 7 మండలాలు 56 విలేజ్లో ఏ యాక్టివిటీ జరిగినా కూడా ఎఫ్సిడిఏ అబ్జర్వేషన్ ఉంటుంది, ఎఫ్సిడిఏ ఫోకస్ ఉంటుంది వీళ్ళ మీద. ఎందుకంటే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ఈ ఏరియా కొంత భాగం వరకు హెచ్ఎండిఏకి వెళ్ళి పక్కన పెట్టి తీసేసి ఎఫ్సిడిఏని ఏర్పాటు చేశారు. హెచ్ఎండిఏకి సిటీ మొత్తం ఎక్స్పాండ్ అవ్వడము, కొత్తగా మళ్ళా హెచ్ఎండిని ఎక్స్పాండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోడ్ ఎక్కువ అవుతుంది. సో దీని మీద అంత ఫోకస్డ్గా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే ఎఫ్సిడిఏని ఏర్పాటు చేయడం, దీనికి డైరెక్ట్గా చైర్మన్గా ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఏంటంటే క్లియర్ ఫోకస్ ఉంటుందని ఒకటి చెప్పడం, ఒకటి ఇన్వెస్టర్ని ఆకర్షించడం కోసము ఇవన్నీ చేయడం జరిగింది. దాంతోపాటు ఏం చేశారంటే శ్రీశైలం హైవే నుంచి యాచారం సాగర్ హైవే వరకు ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని 200 ఫీట్ల రోడ్డుతో ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే నిర్మించారు. అది కాకుండా ఈ ప్రభుత్వం వచ్చాక ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల కొంగరకలం ఆదిపట్ల నుంచి మొదలుకుంటే ఆమన్గల్ దగ్గర ఉన్నటువంటి RRR వరకు 41.5 కిలోమీటర్ డిస్టెన్స్ని 4,030 కోట్ల ఎస్టిమేషన్తో ఒక రీజనల్ గ్రీన్ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చేసి 330 ఫీట్లతో ఈ రోడ్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ కింద ఫేజ్ 1 కింద 19.2 కిలోమీటర్ డిస్టెన్స్ మీర్ఖాన్పేట వరకు ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ కింద. సెకండ్ ఫేజ్ మళ్ళీ మీర్ఖాన్పేట నుంచి వెళ్ళి మళ్ళీ ఆమన్గల్ దగ్గర ఉన్నటువంటి కొండపి ఒక విలేజ్ ఉంది అక్కడ వరకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివ్ వరకు ఈ రోడ్ డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి శ్రీశైలం హైవే సాగర్ హైవే మధ్యలో ఈ 330 ఫీట్ రోడ్ రాబోతుంది. ఈ 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది కంప్లీట్ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ, మిడిల్ ఆఫ్ ది కనెక్టివిటీగా ఉంటుంది. ల్యాండ్ మార్క్ అది. ఈ రోడ్డు ఎటువైనా ఈ రోడ్డు ఈజీ అవుతుంది. ఎందుకు ఈ రోడ్ వేస్తున్నారంటే అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీకి కానీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హైవేల మీద లోడ్ పడకుండా ఉండడం కోసము, ఫ్యూచర్ సిటీకి ఒక మార్కింగ్ లైన్గా ఉండడం కోసము ఇంత పెద్ద రోడ్ వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే కంపెనీస్ అన్నీ కూడా ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ కంపెనీ, లైఫ్ సైన్స్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ పబ్లిక్ కానీ ట్రాఫిక్ ఇష్యూ ఉండొద్దు అనే ఉద్దేశం. దట్ ఇక్కడ వచ్చే ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఏ ఇష్యూ ఉండకూడదని. దట్ ఈ 330 ఫీట్ రోడ్ మధ్యలో డివైడర్ ప్లేస్లోనే మెట్రో ప్రపోజల్ ఉంది దీంట్లో. సో దీనివల్ల ఏంటంటే రోడ్ ఎక్స్పాండ్. చిన్న డౌట్ సార్, అంటే ఈ గవర్నమెంట్లోనే ఇవన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? నెక్స్ట్ గవర్నమెంట్ వీటిని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుందా? మేబీ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్కు టైం ఎక్కువ ఉంది, ఇంకా 4 years టైం ఉంది. సో ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 1.5 year టైం అవుతుంది కాబట్టి ఇంకా 3.5-4 years టైం ఉంటుంది. కాబట్టి ఈ 3 yearsలో చాలా కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ మీరు డల్లాస్ పర్యటన కానీ, ఉత్తర కొరియా పర్యటన కానీ, రీసెంట్ జపాన్ పర్యటన కానీ, మనకి ఇండియాలో ఉన్న డొమెస్టిక్ కొన్ని కంపెనీలు కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతవరకు బేస్ అవుతాయి. సో దానివల్ల డిస్టర్బ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ ఏంటంటే మన వాళ్ళు ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయరు. ఏదైనా పొలిటికల్ రివైల్ ఉంటుంది తప్ప ఈ ఇండస్ట్రియల్ పరంగా ఇక్కడ వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, కంపెనీని కానీ, ఇన్వెస్టర్ని కానీ ఏం డిస్టర్బ్ చేయరు. దట్ పేరు మారితే మారచ్చు, కానీ ఫ్యూచర్ సిటీని ఆల్రెడీ జియో రిలీజ్ చేయడం జరిగింది, ఒక బాడీని క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండవచ్చు. ఎందుకంటే ఎవరి ఉద్దేశాలు ఏదైనా కూడా డెవలప్మెంటే మెయిన్ ఆస్పెక్ట్. సో ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఇక్కడ ఉన్నంత ల్యాండ్ ఇంకా వేరే కాడ లేదు. శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్మెంట్లు చేసి వదిలేసినవి చాలా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మన లేటెస్ట్గా తీసుకుంటే కూడా మన ఫార్మా సిటీ కూడా తీసుకోవచ్చు. సో అట్లానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా అట్లా ఏమైనా ఇదయ్యే అవకాశం ఉందా? అదే దానికి ఇప్పుడు ఇంత గతంలో ఏంటంటే ఓవరాల్ ఇండస్ట్రియల్ సెజ్గా చూశారు దాన్ని. ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్ కాకుండా ఎఫ్సిడి అని పెట్టారు దాన్ని. ఓవరాల్ ఇండస్ట్రియల్ సెజ్ కంప్లీట్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసేసి సపరేట్ అథారిటీని క్రియేట్ చేశారు దానికి. దీనికి ఇంతమంది ఐఏఎస్లతోని కమిషనర్ పరిచి ఒక జియో రిలీజ్ చేసి ఉన్నటువంటి హెచ్ఎండిలో ఉన్నటువంటి 23 విలేజెస్ ఏవైతే వాటిని తీసి ఎఫ్సిడిలో కలిపేసి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి విలేజెస్ అంతా కూడా ఎఫ్సిడిలో ఇంక్లూడ్ చేసేసి సపరేట్ బాడీని క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే
మన ఇన్వెస్టర్కి కానీ ఇక్కడున్న వాళ్ళకి కానీ దీన్ని స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీగా చూడాలి మనం. దట్ ఇక్కడ వచ్చే కంపెనీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి దీన్ని కంప్లీట్ నెట్ జీరో పొల్యూషన్ సిటీగా చండీగఢ్లో ఉన్నటువంటి సిటీని ఏ విధంగా డెవలప్ చేశారో నాన్ పొల్యూటెడ్ జోన్గా పెద్ద రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా అట్లా దీన్ని డెవలప్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వేస్తున్న రోడ్లన్నీ కూడా మినిమం 200 ఫీట్స్ పైనే ఉన్నాయి. 200 ఫీట్ 330 ఫీట్ 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. సో ఇదే విధంగా ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చే రోడ్లు కూడా అంతే పెద్దగా ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి సిటీ ఇది. ఇక్కడ వేరే సిటీతో కంపేర్ చేయలేం, వేరే సిటీతో కంపేర్ చేయలేం ఇక్కడ. సో డెవలప్ అవడానికి టైం పట్టవచ్చు కానీ 100% డెవలప్ అవడానికి ఛాన్స్ ఉందంతా కూడా ఇక్కడే. ఏ గవర్నమెంట్ వచ్చినా ల్యాండ్ అవైలబిలిటీ ఇక్కడే ఉంది, ఇక్కడే డెవలప్ చేయాలి. నేమ్ మారచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ మారచ్చు, కంపెనీ మారదు, ఎవరో కంపెనీ రావాల్సిందే, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇటు రోడ్ కనెక్టివిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, ఎయిర్పోర్ట్ పరంగా కానీ ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చారు ఎయిర్పోర్ట్కు 30-40 మినిట్స్ అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. సో అటువంటి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పొలిటికల్గా కూడా ఏం డిస్టర్బ్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు, ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎయిర్పోర్ట్ నమ్ముకుని చాలామంది చాలా లేఅవుట్స్ చేశారు, డెవలప్మెంట్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ చుట్టుపక్కల కూడా. బట్ అనుకున్నంత ఇదైతే రాలేదు ఎయిర్పోర్ట్ చుట్టూ. అంటే ఎయిర్పోర్ట్కి ఎప్పుడు కూడా అండి, ఎయిర్పోర్ట్కు నియర్ బై వెరీ క్లోజ్ టు ది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, లేదా ఎయిర్పోర్ట్ నుంచి ఒక 7 కిలోమీటర్ తర్వాత ఉంటుంది. మీరు ఎయిర్పోర్ట్కు 7 కిలోమీటర్ తర్వాత వాళ్ళు కొన్నప్పటి ప్రైస్కు ఈరోజు ప్రైస్ కంపేర్ చేయండి, మీరు చాలా పెరిగింది. ఆ రోజు 500 నుంచి 1500 రూపాయలు గజంగా ఉన్నారు, ఇవాళ మీకు మినిమం 12,000 15,000 ఎబోనే ఉంది. సో పెరిగినట్టే కదా ప్రైస్, అప్రిషియేషన్ ఉన్నట్టే కదా. బట్ ఏంటంటే ఓసారి ఏమవుతుందంటే వాళ్ళు కొన్న ప్లేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకపోవడం వల్ల, అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగకపోవడం వల్ల, అక్కడ అర్బనైజేషన్ లేకపోవడం వల్ల ప్రైసెస్కి వచ్చే డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి సినారియో ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఇప్పటికీ ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. 20 years అండి. 2 దశాబ్దాల తర్వాతకు 2 దశాబ్దాలకు ముందుకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఇలా చూసేసరికి అట్లా పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఏదైనా కంపెనీ రావాలనుకుంటే వితిన్ 6 monthsలో కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ప్రొడక్షన్లోకి వచ్చేస్తున్నారు. సో ఇవాళ గ్లోబలైజేషన్ చాలా స్పీడ్గా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పీడ్గా ఉంది, ఎంప్లాయ్మెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ రోజుతో ఈరోజు కంపేర్ చేయలేం. ఇవాళ 30 కిలోమీటర్స్ పోండి, 40 కిలోమీటర్స్ పోండి, 100 కిలోమీటర్స్ పోయి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటున్నాం అంటే ఏ ప్రాంతంలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా, మీకున్న బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసినా భూమి మీద విలువ పెరిగే అవకాశం ఉంది. మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయికి కూడా ఆర్ఓఐ వచ్చే అవకాశం ఉందని మనం అంత బల్లగుద్ది చెప్తున్నాం. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం ఉంది, స్కోప్ ఎక్కువగా ఉంది మన దగ్గర. సరే, అయితే ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు శ్రీశైలం హైవేలో? శ్రీశైలం హైవేలో ఎస్పెషల్లీ చూస్తుంటే మనము కందుకూరు, మనం కడతాలని చెప్తారు, తుక్కుగూడ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. తుక్కుగూడలో ఆల్రెడీ ల్యాండ్స్ అంతా కూడా కొద్దిగా డిమాండబుల్ ల్యాండ్స్ అయిపోయినాయి. ఎందుకంటే విల్లా కమ్యూనిటీస్ పెరిగిపోయినాయి, అక్కడ హైరేజ్ కల్చర్ అంతా వచ్చేసింది, అక్కడ కొద్దిగా కాస్ట్లీ అయిపోయింది ల్యాండ్. మీరు కందుకూరు నుంచి మొదలుకుంటే మీరు ఆమన్గల్ వరకు ఈ ప్రాంతంలో మనకు 20-25 నుంచి మొదలుకుంటే మనకు 10,000-12,000 బడ్జెట్ వరకు దొరికే అవకాశం ఉంది. మైసిగండి దాటి కూడా మనం ఎందుకంటే మైసిగండి ప్రాంతంలో మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అమ్మవారి టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్. దట్ ఆమన్గల్ కానీ ఇటు కడతలు కానీ 2 మున్సిపాలిటీస్. సో అక్కడ పెరిగే అవకాశం ఉంది. 2 ఏంటంటే ఇప్పుడు మనకు కడతాలకు నియర్ బై వచ్చేసి ఏఐసిటీ వస్తుంది. అక్కడ మనకు ఆల్రెడీ నోయిస్ అనే సంస్థ ఎన్టీటీ డేటా వాళ్ళతో కలిసి ఒక డేటా సెంటర్ పెడుతుంది, గూగుల్ వాళ్ళతో ఒక డేటా సెంటర్ రాబోతుంది. అమెజాన్ వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా ఎంఓయూలో 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా అక్కడ కూడా ఒక డేటా సెంటర్ వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కడికక్కడ ఇండస్ట్రీ పెరిగే అవకాశం ఉంది. లైఫ్ సైన్స్ హబ్ అవుతుంది, టెక్స్టైల్ పార్క్ అంతా కూడా ఆ వైపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్లో చేస్తే ఏంటంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది, ఎక్కువ అప్రిషియేషన్ ఉంటుంది. దట్ ఇండస్ట్రీస్ వన్స్ లాంచ్ అయిన తర్వాత, రోడ్లు అయిన తర్వాత కొనాలంటే అప్పుడు ప్రైసెస్ పెరిగిపోయి ఉంటాయి. ఇంతకుముందు గతంలో కడతాల ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇవాళ చూడండి వాళ్ళ ప్రైసెస్ మినిమం 15,000 గజం తక్కువ లేదు ఎక్కడ కూడా. కడతాల ప్రాంతం 2,500 2,000 రూపాయలకు పర్ స్క్వేర్ యార్డ్ దొరికిన ప్రాంతం ఇప్పుడు ఇవాళ మినిమం 15,000 గజం ఉంది, మినిమం 15,000 ఉంది. సో రోడ్డు దగ్గర అయితే 20,000-25,000 కూడా అమ్ముతున్నారు ఆ ప్రాంతంలో. సో ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆమన్గల్ ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ స్పెషలైజ్డ్ జోన్ పెరగడం వల్ల రీజనల్ రింగ్ రోడ్, సర్కిల్ పాయింట్లు, జంక్షన్లలో శాటిలైట్ టౌన్షిప్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో దానివల్ల స్కోప్ ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ఈ ఎస్పెషల్లీ ఫ్యూచర్ సిటీ ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు 330 feet రోడ్ కానీ, ఇటు ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ ఇండస్ట్రీస్ కానీ, లైఫ్ సైన్స్ హబ్ కానీ, ఫర్నిచర్ పార్క్ కానీ, స్పోర్ట్స్
స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఇవంతా కూడా మనకు అక్కడ ఎగ్జిస్టింగ్ రాబోతుంది. ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ 4,000 ఎకరాల్లో ఉంది. ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, 4,000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ కానీ, 4,000 ఎకరాల్లో లైఫ్ సైన్స్ హబ్ వస్తే ఎంత పెద్ద ఇండస్ట్రీ అవ్వాలి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. ఫర్నిచర్ ఇండస్ట్రీస్కి 750 ఎకరాలు కేటాయించారు, స్పోర్ట్స్ యూనివర్సిటీకి 700 ఎకరాలు కేటాయించారు. అక్కడున్న ఫార్మర్స్కి ఎవరైతే ఫ్లాట్స్ ఇచ్చారో పర్ ఎకర్కి 121 గుట్ట చొప్పున వాళ్ళకి 650 ఎకరాల రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కొనుక్కుంటే ఎట్లా ఫ్లాట్ ఉంటుందో అట్లా డెవలప్ చేసి ఇస్తున్నారు. రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంక్స్, బౌండరీ వాల్, ఎవ్రీథింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. సో వాళ్ళకి ఇచ్చినటువంటి రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్. ఏదైతే 600 ఎకర్స్కు కనెక్టివిటీ ఇచ్చారో అక్కడికి రోడ్డు కూడా 600 ఫీట్ రోడ్ ఇచ్చారు. సో ఈ ప్రాంతంలో ఆల్రెడీ అమెజాన్ డాటా సెంటర్, స్కిల్ యూనివర్సిటీ ఉండడము, 420/211 పవర్ గ్రిడ్ ఉండడము, అక్కడే మహేశ్వరం సంబంధించినటువంటి ఒక మెడికల్ కాలేజ్ ప్రపోజల్లో ఉంది. యంగ్ ఇండియా వాళ్ళది ఫ్యాషన్ అకాడమీ ఒకటి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండడం, ఇవంతా కూడా పాజిటివ్ వేగా పోతుంది గవర్నమెంట్. సో అతి త్వరలో ఆడ కంపెనీ కొద్దిగా ఫిజికల్గా స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కానీ, సినారియో కానీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ సిటీకి దగ్గరగా ఉండడం మెయిన్ అడ్వాంటేజ్ అది. సార్ అయితే ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఫ్యూచర్ సిటీ యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఎక్కడి వరకు, అంటే బెస్ట్ ప్రైస్ ఈ పలానా ప్లేస్లో అయితే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఆ హైవేలో మీరు ఎక్కడ చెప్తారు ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్? ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఎస్పెషల్లీ రీజనబుల్ ప్రైస్ అంటే మీరు కడతాలు, ఆమన్గల్ ప్రాంతంలో, అటు మీరు సాగర్ హైవేలో చూసినట్టయితే యాచారం, నందివనపర్తి ఈ ప్రాంతంలో మీకు కొద్దిగా రేట్లు 10-12 వేల అప్రూవ్డ్ వెంచర్లలో చెప్తున్నాను నేను. అప్రూవ్డ్ వెంచర్లలో దొరికే అవకాశం ఉంది. అన్ని రకాల డెవలప్మెంట్లు, అన్ని రకాల అనుమతులు ఉంటాయి. అటుపక్క టీజీ రేరా విత్ డిటిసిపి అప్రూవ్ ఉంటుంది. ఇటు పక్క వస్తే కొత్త హెచ్ఎండిఏ ప్రాంతం రేరా ఉంటుంది. మనకు కడతాలు, ఆమన్గల్ ప్రాంతంలో డిటిసిపి విత్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ దొరికే అవకాశం ఉంది. మీరు ఆమన్గల్ కానీ అమ్మవారి టెంపుల్, మైసిగండి కానీ, కడతాల్ ప్రాంతంలో అయితే మీకు 10, 12, 14 ఈ ప్రాంతంలో దొరికే అవకాశం ఉంది. 10 నుంచి 15 వేల మధ్యలో అయితే ఈ కడతాలకు నుంచి ఆమన్గల్ మధ్యలో దొరికే అవకాశం ఉంది. కడతాల నుంచి కందుకూరు వరకు మినిమం 15 నుంచి 20 మధ్య దొరికే ఉంది. ఎస్పెషల్లీ కందుకూరు ప్రాంతంలో చూస్తే 25 నుంచి 30 వేల మధ్యలో దొరికే అవకాశం ఉంది. సరే అయితే ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని కొన్ని కంపెనీస్ గురించి, ఇండస్ట్రీస్ గురించి అండ్ ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు వస్తుంది అవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి కొంత స్కోప్ ఉంటుంది, హైప్ ఉంటుంది, ఓకే. ఇవన్నీ కాకుండా ఆర్గానిక్గా మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ శ్రీశైలం హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఆర్గానిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు కందుకూరు, కడతాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మినిమం గ్యారంటీ టౌన్స్, అర్బన్ టౌన్స్, అక్కడ కమర్షియల్ టౌన్స్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ టౌన్ ఏదైతే ఉందో అదొకటి, దట్టు ఆ హైవే మీద ఉండడం ఒక అడ్వాంటేజ్. రెండోది ఆ సరౌండింగ్ విలేజెస్ అన్నీ కూడా ఈ 2 టౌన్ల మీద డిపెండ్ అయి ఉంటాయి. కడతాల్, కందుకూరు, తుక్కుగూడ, అటుపోతే ఆమన్గల్. ఈ టౌన్లకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి టౌన్లకు నియర్ బై చేసుకోవడం వల్ల రేపు ఫ్యూచర్లో ఈ టౌన్స్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది అవకాశాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అక్కడ ఇండస్ట్రీ పెరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా నియర్ బై ఉన్న టౌన్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అర్బనైజేషన్ తొందర స్పీడ్ కావడానికి క్లోజ్ టు ది టౌన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, కొద్ది దూరం కొనుక్కుంటే ఏంటంటే కొద్ది టౌన్ ఎక్స్పెండ్ అయ్యే టైం పడుతుంది. లేకపోతే అక్కడ ఒక సింప్లెక్స్ కంపెనీ హౌసెస్ కట్టేవాళ్ళు, లేకపోతే అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు, విల్లా కమ్యూనిటీ రావాలంటే కొద్దిగా టైం పట్టి అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 1-2 ఇయర్స్ డిఫరెన్స్తోనే ప్రైస్ అప్రిషియేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడైనా న్యూ టౌన్ ఓల్డ్ టౌన్. ఓకే సార్. సో ఇన్వెస్ట్మెంట్ కూడా అట్లే ఉంటుంది, ప్రైస్ అప్రిషియేషన్ కూడా అట్లే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.